మనకి శ్రమొచ్చినప్పుడు, కష్టమొచ్చినప్పుడు మనం దేవుణ్ణి పిలుస్తాం. దేవుణ్ణి అడుగుతాం. ప్రభువా! నా చెయ్యి ఎందుకు విడిచావు? నా కష్ట సమయం ఇలాగుంది. నా పరిస్థితి ఇలాగుంది. నా యొక్క భారం ఇలాగుంది అని మనము ప్రార్థన చేస్తుంటాం. హృదయ అంతరంగమందు ఆయన్ని వేడుకుంటాం. కానీ ఆయన మొర ఆలకించలేదేమో అనుకుంటున్నా గానీ, సువర్ణ వర్ణముగా నిన్ను తీర్చడానికి, ఆయన మార్చడానికి, ఆయన స్వరూపంలో నిన్ను తీర్చడానికి ఆయన కొంత సమయాన్ని ఆ యొక్క బాధను, ఆ యొక్క శ్రమను మన జీవితంలో అనుమతిస్తాడు. అందుకనే దేవుడు మహిమపరచబడనట్లు ఆయన బిడ్డలమైన మనము గూడా మహిమపరచబడనట్లు ఈ లోకములో కొంత సమయం మనకి శ్రమ అనుభవించినా, కష్టం అనుభవించినా భరించే శక్తి, సామర్థ్యము మనం యేసుక్రీస్తు 4 మాటలో మనం చూస్తాం. అందుకనే కష్టమైన బాధైనా కొంత సమయం మనం అనుభవించాలి. అనుభవించినప్పుడు మనము తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటాం. తండ్రి యొక్క సహవాసంలోనికి వెళ్తాం. తండ్రి యొక్క ప్రేమను మనం పొందుకుంటాం. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడనే విషయమును జ్ఞాపకం